వైజాగ్ గురించి ఒక మాట చెప్పాలి. నేను ఫస్ట్ ఇంట్లోంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండి పారిపోయి ఫస్ట్ వైజాగ్కి వచ్చాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియక వైజాగ్ వచ్చాను. ఇక్కడే సినిమాల్లోకి వెళ్ళి ఏదో ఒకటి చేయాలని. సో ఆ డెసిషన్ నేను ఇక్కడే తీసుకున్నాను. సో వైజాగ్ మీద చాలా నాకు మమకారం ఎక్కువ. అలాగే ఈ సినిమా అవకాశం ఇచ్చిన మా గాంధీ గారు సార్, థ్యాంక్ యూ సార్. టార్చర్ పెట్టినందుకు సారీ. రితిక, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ వండర్ఫుల్ కో యాక్టర్. యు బికమ్ బెస్టీ ఆఫ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు సార్, ఇంతకుముందు మీరు చాలా అంటే అటెంప్ట్స్ చేశారు. దో ఇట్స్ ఫెయిల్ అవ్వచ్చు కానీ మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు సార్. కీప్ అటెంప్టింగ్. మీరు ఖచ్చితంగా అటెంప్ట్స్ చేయండి, కొత్తగా ట్రై చేయండి. ఇదే నేను యాజ్ ఏ మెగా ఫ్యాన్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే కో యాక్టర్ సపోర్ట్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. సో చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ. సో అందుకనే మన ఇద్దరు ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ వల్లే బాగా వర్కౌట్ అయింది. అండ్ మెగాస్టార్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి ప్రాణం. ఆయన నా గురించి మాట్లాడారు, ఆయన నాతో లైవ్లో మాట్లాడేశారు. అలాగే నేను కూడా మెగాస్టార్తో లైవ్లో మాట్లాడుతున్నాను. సార్, ఐ లవ్ యూ సో మచ్. నేను మీతో పనిచేసినప్పుడు మీరు నాకు చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పారు. అవి ఎప్పుడు ఇక్కడ ఉంటాయి. సో నేను ఖచ్చితంగా వాటిని పాటిస్తాను. ఐ కీప్ ద ఆడియన్స్తో నిజంగా చెప్తున్నాను. మేకప్ వేసుకునేటప్పుడు నేను తెలుగు వాళ్ళు ప్రేక్షకులు అందరికీ నేను గ్రేట్ఫుల్ ఉంటా, దండం పెట్టుకుంటా అందరికీ, మీరు అందరూ బాగుండాలని. సో ఆ వైర్లెస్ కనెక్షనే మీకు నేనంటే ఇష్టం, మీరంటే నాకు ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సత్య గారు. ఒక్క నిమిషం, ఒక్కసారి ఇప్పటి వరకు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి వాళ్ళని మీరు సినిమాలో చెప్పినట్టుగా కమాన్ ఆడియన్స్ ఆవాహయామి అని మీ స్టైల్లో చెప్పండి ఒకసారి. తెలుగు ప్రేక్షకులందరూ ఆవాహయామి టు థియేటర్స్. థ్యాంక్ యూ. అలానే వరుణ్ తేజ్ గారితో మీరు సిట్టింగ్ వేసేటప్పుడు బలమైన కారణం ఉంటే కానీ అవ్వదు అన్నారు. సో మీకు రియల్ లైఫ్లో ఎలాంటి బలమైన కారణం కావాలి సిట్టింగ్ వేయాలి అంటే? సినిమా హిట్ అవ్వాలి. వరే వా, నైస్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్.